వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు సైతం డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచారం నిర్వహించబోతున్నారు. మరి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? జూబ్లీహిల్స్లో జెండా పాతాలన్న లక్ష్యాన్ని కాంగ్రెస్ నెరవేర్చుకుంటుందా? బీజేపీ ఏ స్థానంలో ఉండబోతుంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ముందుగా బీజేపీ అధికార ప్రతినిధి పైల కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. వాయిస్ రావట్లేదా? వస్తుందండి, క్లియర్ అండి ఇప్పుడు. ఓకే రైట్ సార్, మరి మనం చూస్తున్నాము ఇంకా కొన్ని రోజులైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో మరి బీజేపీ ఏ విధంగా ప్రచారంలోకి దూసుకుపోతుంది అనుకోవచ్చు. ఇక చూస్తే కమలం పార్టీలో కనపడని జోష్, ఓటర్లు కరుణిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి దీనిపై మీరేమంటారు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ప్రతి ఒక్కరికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కొక్కరి వ్యూహాల ప్రకారం మా భారతీయ జనతా పార్టీ వ్యూహం మాకుంది. మేము ఏ లెవెల్లో పనిచేయాలి, ఎలా పనిచేయాలి, ఓటర్స్కు ఎలా రీచ్ అవ్వాలి, అలాగే స్థానికంగా ఉన్న సమస్యలేంది, రాబోతున్న సమస్యలేంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు సుస్పష్టంగా తెలియజేస్తున్నాము. మాకు వస్తున్న ఆదరణ, సైలెంట్ ఓట్ బ్యాంకు మాకు చాలా తొందరగా టర్న్ అవుతుంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవాళ మార్నింగ్ కూడా నేను కూడా ర్యాలీ అయిపోయిన తర్వాత అక్కడికి కృష్ణానగర్, జూబ్లీహిల్స్ ఏరియా వెళ్ళేసి వచ్చాము. అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పీట్లు, సర్కస్ పీట్లు అన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా మంత్రివర్గాన్ని ఆగమేఘాల మీద ఒక సామాజిక వర్గానికే మూడు మంత్రి పదవులు ఖాళీకుంటే ఒక సామాజిక వర్గం ఓట్ల గురించి మంత్రివర్గాన్ని విస్తరించేసి ఇబ్బంది ఏ రకంగా సర్కస్ పీట్లు చేస్తున్నాడో జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అదే ఒకటి అంటే, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఆయన పదవి మీద అభద్రతా భావం వచ్చింది. గత 15-20 రోజుల నుంచి ఈ యొక్క టాపిక్ బాగా ఉధృతంగా ప్రజలలో వచ్చింది. వారి పార్టీలోనే వచ్చింది. వారి పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిస్కస్ చేస్తున్నారు. ఒకరు అందరూ అనుకుంటున్నారు మోడన్గూడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని, జడ్చన్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ముందుకొచ్చి కొంతమంది మాట్లాడతలేరు, కానీ వెనుక ఒక అసంతృప్తి అనేది ఉన్నది. పదవిని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే దాని మీద రేవంత్ రెడ్డి గారు పీట్లు చేస్తున్నారు. ఆ పీట్లలో ఏం సక్సెస్ అవుతాడు అనేది చూడాల్సింది ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం అనేది కూడా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, మభ్యపెట్టే రాజకీయాలు, వీటికి ఇదొకటి పరాకాష్ట. మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీలకు ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ తర్వాత చట్టం చేస్తున్నాడు. ఆర్డినెన్స్ను రద్దు చేయకుండా చట్టం చేశాడు. చట్టము ఆమోదం పొందకుండానే జీవో తీసుకొచ్చి ఎలక్షన్స్కి వెళ్తున్నాడు. ఎందుకంటే బీసీలకు ఏదో చేస్తున్నానని చెప్పేసి చూపించడానికి ఒక నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసిండు. అది రక్తి కట్టలేదు. ప్రజలు కోర్టులు తిరస్కరించినాయి. దాంతో వారికి వ్యవహారం ఏందనేది అర్థమైపోయింది. అంటే ఈ వీటితోటి తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగమో రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అనేది సాధ్యాసాధ్యాలా, వాళ్ళు ఇచ్చినప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడున్న కనీస సమస్యలు కూడా లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏ రోడ్ అని వెళ్ళండి, ఏ అకాల వర్షాలతోటి గుంతలు పడ్డాయి. యుద్ధ ప్రతిపదికన అవి నాలాలను కానీ, ఆ రోడ్లను కానీ, ఆ ఏరియాలలో ఎక్కడైతే అంటువ్యాధులు వచ్చే ప్రాంతాలలో ఉన్నాయో నీటి నిలువ ఉండి
దోమలతోటి ఏదవుతున్నాయో అక్కడ ఏదైనా పారిశుద్ధ్యం దీని మీద కనీసమైన రేవంత్ రెడ్డి గారు సింగిల్ సమస్య అంటే సమీక్ష పెట్టలేడు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకుందామనేది లేదు. ఆయనకు ప్రజా సమస్యల కంటే ఎక్కువ ఆయన పదవి ఎలా కాపాడుకుందామనే ఆలోచనే ఎక్కువ కనబడుతుందనే చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్. అలాగే ఇక మిడ్ డిబేట్లో అనలిస్ట్ నర్రా విజయ్ గారు అలాగే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్. విజయ్ గారు మీరు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాము ఇంకా కొన్ని రోజులైతే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో మరి ప్రచారాలు కొనసాగుతున్నాయి. పార్టీల నుంచి ప్రచారాలను ఎలా చూడాలి? అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నాము మంత్రిగా అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పోటీ చేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది అజార్కి మంత్రి పదవితో మైనార్టీలకు ఎరా అని. ఇది 3 నాళ్ళ ముచ్చటే మంత్రి పదవి అన్నట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ సమయంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? మంత్రి పదవికి సంబంధించి అజారుద్దీన్కి ఇవ్వటము అనేది అది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ప్రచారము ఉధృతంగా ఈ రోజు నుంచి ఒకవైపు ముఖ్యమంత్రి మరోవైపు కేటీఆర్ గారు ఈరోజు ప్రచారం సంబంధించినటువంటి అంశం. ఇలాంటి పరిస్థితిలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటమి భయం అయితే పట్టుకుంది. అదే మెయిన్ రీజన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ముస్లింలలో వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు అనే ఒక నమ్మకం ఉంది, ఇదంతా ఉండే. కానీ వాళ్ళ సర్వేలు ఇంటెలిజెన్స్ సర్వేలు ఇవన్నీ అవి 50-50%కి వచ్చేసింది. ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ ఎంఐఎం మాట ముస్లిమ్స్ వినలేని పరిస్థితికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చినటువంటిది. ఇవన్నిటిని గమనించి ముస్లింగా ఉన్నటువంటి అజారుద్దీన్కు క్యాబినెట్లో స్థానం ఇచ్చినట్లయితే కొంచెం బెనిఫిట్ జరుగుతుంది, మాకేమన్నా అడ్వాంటేజ్ ఓట్ల రూపంలో వస్తుంది అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, ఇదే సమయంలో బీజేపీకి ఒక అస్త్రం ఇవ్వాలి. బీజేపీ మరి ఈ ఎలక్షన్లో ఎలాంటి అస్త్రాలు లేకుండా దాదాపు ఎన్నోట్లు వస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చేటువంటి స్థితిలోకి ఈరోజు బీజేపీ పడిపోయింది. ఒక ఎజెండా ఏం లేదు. అందుకని అజారుద్దీన్ ఎప్పుడైతే చేశారో ఇప్పుడు అదే ఎజెండా ముందుకు వస్తుంది కదా. హిందూ ముస్లిం, మీరు ఒక ముస్లిం విషయంలోనే ఎందుకు ఇట్లా హిందువులకి ఈ రకంగా చేస్తున్నారు? దాని అర్థం ఏంటంటే కొన్ని ఓట్లు బీజేపీ హిందువుల ఓట్లు కొన్ని ఓట్లు పెంచడం కోసం ఈ ప్రయత్నం. అంటే తెలంగాణ వరకు ఏమవుతుందంటే రాజకీయాల్లో ఎంఐఎం, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ ఈ 3 కలిసి చేస్తున్నాయా? ఎలక్షన్ కమిషన్ కూడా ఒకనే అనుమతిస్తుంది అన్నిటికీ. అంటే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా మొత్తం ఒక రాజకీయ పరమైనటువంటి వ్యవస్థలాగా అయిపోయింది. మళ్ళీ అదే బీహార్లో ఎంఐఎం ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, అదే ఎంఐఎం ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. అసలు రాహుల్ గాంధీ ఎట్లా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు? బీహార్లో ఓ రకంగా వ్యవహరిస్తున్నారు. బీహార్లో ఎంఐఎంని విమర్శిస్తున్నారు, అటు ఆర్జేడీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, వీళ్ళు మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి బి టీము ఎంఐఎం అని చెప్పి. ఇక్కడ అదే ఎంఐఎం పోటీ పెట్టదు, మేము ఇంటర్నల్ సపోర్ట్ చేస్తున్నాం, అనౌన్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ని తీసుకోవడం ఉన్నటువంటిది దాదాపు ఒక చివరి అంకం అన్నట్టు. ఇది చివరి ప్రయత్నం లాగా. ఒకవేళ అజారుద్దీన్కి చేసేది ఉంటే ముందే చేయొచ్చు, అసలు ఎమ్మెల్యే టికెటే చేయొచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అనుకోని ఒకవేళ మొత్తం ఓట్లే రావాలనుకుంటే హిందువులకు సంబంధించిన నవీన్ యాదవ్కే ఇస్తే అయిపోతుండే కదా. నవీన్ యాదవ్కే మంత్రి పదవి ఇస్తే మొత్తం ఇంకా యాదవ్ల ఓట్లే కావచ్చు, బీసీలో మీరు 42% అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఇప్పుడు అదొక అస్త్రం, బీజేపీకి ఒక అస్త్రం ఇవ్వాలి, బీజేపీ ఓటు బ్యాంకును కొంచెం పెంచాలి. ఇన్ని రకాల రాజకీయాలు దీనికి సంబంధించినటువంటి. ప్లస్ ఎమ్మెల్సీ లేదు అజారుద్దీన్కి, ఎమ్మెల్యే లేదు. మరి 6 నెలల తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ ఒక రోజు రాజీనామా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా? అంటే ఈ కల్చర్ కూడా కాంగ్రెస్ కల్చరే, సంప్రదాయం కూడా దీంతోటే చెడిపోయింది. దీంతో ఈ రోజు నుంచి బ్రేక్ అయింది. ఎందుకంటే గతంలో డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి దూరం అయింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిండండి, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తాం? రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఎమ్మెల్యేగానే ఓడిపోయారు, అందుకని ఎట్లా ఇస్తాము అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య తర్వాత మార్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి
ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇదే క్రైటీరియాగా తీసుకున్నారు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తాం అనేది. మరి ఇక్కడ ఎట్లా చేశారు? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మంత్రి ఎట్లా చేశారు? ఇవన్నీ తన రూల్స్ని తానే బ్రేక్ చేసుకున్నటువంటిది, తన సంప్రదాయాలను తానే చెడగొట్టుకుంటున్నది. ఇవన్నీ ఏంది? అవకాశవాదం, ఓట్ల కోసం, రాజకీయం కోసం అనేదే ఉంది. కాంగ్రెస్ బీజేపీతో ఒక సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ ఉందని రాహుల్ గాంధీ చెప్పేది కూడా అదొక హాస్యాస్పదమైనటువంటి అంశంగా, వీళ్ళు నిజమైనటువంటి సిద్ధాంత ఫైట్ చేయట్లేరు, ఓట్ల కోసమే ఏదైనా ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప ఇంకొకటి కాదు అనేది దీంతో అజారుద్దీన్కి ఇచ్చినటువంటి మంత్రితో నిరూపితమైపోయినటువంటి అంశం సాక్షాత్గా కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి రాజకీయాలు మంచిగా చెడ్డయా అంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటిది. ఇట్లాంటి రాజకీయాలు ఏంటి ఇవన్నీ అర్థం చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే మంత్రి పదవి ఇచ్చేది ఉంటే అంత ప్రేమ ఉండి బీసీ 42% ఉన్నట్టు మేము ఇస్తాము, అన్ని రిజర్వేషన్లు ఇస్తున్నాము అనేటువంటి సందర్భంలో నవీన్ యాదవ్ లేకపోతే శ్రీశైలం యాదవ్కు మంత్రి పదవి ఇంకా బాగుండేది, చాలా అద్భుతంగా ఉండేది అనుకుంటున్నాను. ఆ రకమైనటువంటి చేయకుండా అజారుద్దీన్కి ఇచ్చి బీజేపీకి ఒక ఆయుధం ఇవ్వాలి. ఈ అంశాల్లోనే ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చు. ఇక ప్రచారం ఈ రోజు నుంచి ప్రచారం మొదలవుతున్నటువంటి అంశంగా కనిపిస్తున్నది. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి ప్రచారంలో ప్రధానంగా వ్యక్తిగత విమర్శలు కాకుండా, ముఖ్యమంత్రి గారే ప్రధానంగా వ్యక్తిగత విమర్శలు కాకుండా తాము ఏం చేశామో ఇన్ని రోజుల్లో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో చేసి దాటిపైన మేము భవిష్యత్తులో ఇంకేం చేస్తామని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా చేసి ప్రచారంలో ఎట్లా ఈ 10 రోజులు మాత్రం తన తీవ్రమైనటువంటి హీట్ ఎక్కేటువంటి రాజకీయాలు ఉంటే ఓడిపోతాయి. మా కాంగ్రెస్ పార్టీకి ఎట్లుందంటే పరిస్థితి, ముఖ్యమంత్రి సొంతంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. ఇప్పటికే వెయిటింగ్, ముఖ్యమంత్రి పదవి సంబంధించినటువంటిది ప్రెషర్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి ఉంటుందా, మారుస్తారా, నాయకులను ఫెయిల్యూర్ అనేది కింద మంత్రివర్గంలో రోజు అంటున్నారు అనేది వాళ్ళకి సంబంధించిన పేపర్లే రాస్తున్నటువంటి చూస్తున్నాం, రోజు రాస్తున్నటువంటి. అందుకని ఇది చాలా ఒక ఇంట్రెస్టింగ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బై ఎలక్షన్ అనేది రాష్ట్ర ప్రజలకు ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ లాగా ఉంది. రిజల్ట్స్ ఎట్లుంటుందో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రాహుల్ గాంధీ మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నప్పుడు తన బావినే తాను తవ్వుకుంటుంది అనే ఒక నానుడి ఇవాళ చూస్తున్నామని కూడా ఈ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఇంత సడన్గా మంత్రి పదవి అజారుద్దీన్కి ఇవ్వడంలో దీన్ని కేవలం మైనార్టీ ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి మీరేమంటారు దీనిపై? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అజారుద్దీన్ కి ఈ రోజు స్పెషల్ గా ఇచ్చిరని చెప్పి వాళ్ళు అంటారు. మేము ఏమంటున్నాం అంటే ఆయన కష్టకాలంలో పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు కూడా సేవ చేసిండు. ఇంకొకటి కాకుండా అజారుద్దీన్ అనే వ్యక్తి ఈ దేశానికి, భారతదేశంగా ఒక కెప్టెన్ గా కూడా వహించాడు. ఆయన ఈ రోజు మంత్రిగా చేస్తున్నావు, ఈ రోజు రాష్ట్రం మొత్తం, ఈ రోజు భారతదేశం మొత్తం గుర్తుపట్టదు అనేది వాళ్ళ భ్రమ, బిఆర్ఎస్ వాళ్ళ భ్రమ. కానీ ఆయన ప్రపంచం మొత్తం గుర్తుపడుతుంది. ఈ రోజు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే ఈ దేశానికి కోసం ఆయన ఒక కెప్టెన్ గా వహించి ఒక క్రికెట్ టీమ్ లో ఆయన పాల్గొన్నాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా సేవ చేసినాడు. ఒక జూబ్లీహిల్స్ ప్రాంతానికే కాదు ఆయన మంత్రి పదవి ఈ రోజు రావడానికి, జూబ్లీహిల్స్ ప్రజల కోసమే కాదు మేము అనేది, ఈ రోజు ప్రత్యేక మన తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఒక మంత్రి, ఆయన ఒక మెంబర్ గా అందులో ఒక మంత్రిగా ఉన్నాడు. సో దాన్ని మనం రియల్ గా అప్రిషియేట్ చేయాలి. ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దండి? గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసి మేము అడుగుతున్నాం. కేసీఆర్ ఎవరికి సపోర్ట్ చేసిండు? మైనార్టీలకు చక్కగా సపోర్ట్ చేసిండా? మైనార్టీలకు మంచి చెడు అరుచుకుండా కొని ఒక్కరోజున చర్చించిండా? రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా 2 గంటల నుంచి 3 గంటల పాటు రేవంత్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ కాల్ అందరితో మాట్లాడారు. అదే విధంగా వాళ్ళతో పాటు కూడా చర్చించాడు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా చర్చించిందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా చర్చిరా? కొన్ని కేటీఆర్ అనే దగ్గర పోయి వాళ్ళతో చర్చించిండా? చెప్పండి. మేము ఏమంటున్నాం, ప్రత్యేకంగా అజారుద్దీన్ కోసమే జూబ్లీహిల్స్ ఇప్పుడు ఏలేం కదా. అజారుద్దీన్ మంత్రి పదవి జూబ్లీహిల్స్ కోసమే కాదు కదా, జూబ్లీహిల్స్ ప్రజల కోసమే కాదు కదా. మా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సమాధానం వెళ్ళేది కదా. జూబ్లీహిల్స్ కోసమే అజారుద్దీన్ ని మంత్రి పదవి ఇస్తున్నంటే తప్పు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆశించుండు ఆయన. గతంలో నవీన్ యాదవ్ కన్నా ముందు నుంచి కీలకంగా పాత్ర పోషించుండు కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి.
అది రియల్ గా చెప్పాలంటే అసలు ప్రాంగ తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు, జూబ్లీ ప్రజలకు తెలుసు. కానీ కొన్ని అధికార వర్గం వల్ల రాలేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేట్ చేసి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారంగా మంత్రి ఇచ్చారు. సో నవీన్ యాదవ్ గారు కూడా భవిష్యత్తులో కూడా మంచి దిశగానే ఉంటది కాదనట్లే. ఈ రోజు ఆయన కూడా టికెట్ ఇచ్చింది ఒక యంగ్ లీడర్ గా. ఆయన మీరు చూసారు జూబ్లీస్ ప్రజల కోసం నిరంతరం ఏ పార్టీని కూడా పక్కకు పెట్టి మరి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు నవీన్ యాదవ్. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి ఉన్నది. ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలి, జూబ్లీస్ ప్రజలకు. ఎస్ మనం అప్రిషియేట్ చేయాలి, మనం స్వాగతం పలకాల్సింది పోయి మనం విమర్శలు చేయడం, ఏదో రౌడీ, ఏదో అది ఏదో నామినేషన్ రౌడీని అందరూ పెట్టుకొని పోవడము, ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడుతూ కూడా కొంచెం సిగ్గు ఉండాలి అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఏడబడతాడు కేటీఆర్ కూడా రావున్నాడు మేడం. అసలు మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ వేసుకోరు కదా, మేము 40 మంది స్టార్ క్యాంపెయినర్ ఉన్నాం. సరే రమ్మని చెప్పని చూసుకుందాం, ఏ చౌరస్తాలు ఏడ మాట్లాడతారో వాళ్ళు మాట్లాడడానికి, మేము మాట్లాడదానికి. వాళ్ళ 10 సంవత్సరాల పాలన ప్రజలు చూసారు, మా 2.5 సంవత్సరాల పాలన ప్రజలు చూసారు, జూబ్లీస్ ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు మా మంత్రులనే విమర్శిస్తారు అని చెప్పి అంటారు. వాళ్ళంతా ఎట్లా మేడం, వాళ్ళు విమర్శలు ఏం చూపిస్తారు తెలుసా? మీరు కరెక్ట్ అడిగితే వాళ్ళు సాక్షాత్తో సహా చూపారు. వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఈ వీడియోలు చూపిస్తారు. అవి ఏవి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కింద ఉండేది ఒక టీం ఉంటది అన్నమాట. ఈ క్లిప్పులు కట్ చేసి అవి ఎడిటింగ్ చేసి పెడుతుండ్రు. ముందు మాట్లాడేది ఉండదు, ఆడికి ఏదైనా తిట్టేది ఉండదు చూస్తాం. అది ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిట్టింది పెట్టుకోరు, అది కాంగ్రెస్ పార్టీ మీద నిందేయడానికి ఆ క్లిప్ కట్ చేసి పెడుతుంటారు. సో నిన్న ఒక ఎమ్మెల్యే శాసనసభ్యులు పార్టీ కౌశిక్ రెడ్డిని ఆయన సాబ్ చెప్పేసిన ఒక అభ్యర్థి కూడా ఆడున్నే ఓటేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పోతే బ్యాలెట్ పెట్టుకుని పోతే నేను వెయ్యను, ఒక ఎంగ నిలబడ్డాడు నవీన్ యాదవ్ కష్టకాలంలో ఉన్నాడు, ఇప్పుడు మీరు వచ్చి అడుగుతారు కదా ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు అని చెప్పారు. సో మా గోపీనాథ్ కూడా ఆయన సేవ ఆయన చేసిండు, మేము కాదనట్లే. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాదనట్లే, 3 సార్లు అవకాశం ఇచ్చారు, హైట్రిక్ తోని గెలిచిండు. సో మళ్ళీ ఇక గెలవాలి, మళ్ళీ ఏదో చేయాలని ఉద్ధరించడం. ఆయన ఒక్కరితోనూ అభివృద్ధి చెందలే మేడం. జూబ్లీహిల్స్ అనేది జూబ్లీహిల్స్ అనేది రాష్ట్రంలో ఉన్నత నియోజకవర్గం ఇస్తాం. అందులో ఉన్నత నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లో ఒక దిశగా ఉన్నత వాళ్ళు ఉంటే ఇంకో దిశగా స్లమ్ కూడా ఉంటది. సో అందులో రాజకీయ నాయకులైనా, వ్యాపారవేత్తలైనా, సినిమా యాక్టర్లైనా ఎవరైనా ఉంటారు. అందులో చాలా పూర్ పీపుల్స్ కూడా ఉంటారు. మేము ఏమంటున్నాం అంటే అందరం కలుపుకోవాలంటే ఎవరు కలుపుకోతారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా కలుపుకోవారా? వాళ్ళకి ఏమైనా మంచి చెడులు చూసిరా? మేము హైడ్రా మీద వ్యతిరేకంతో జూబ్లీస్ ప్రజలు వాళ్ళ కక్షతో మాకు ఓట్లేరని అనుకుంటారా? వాళ్ళ భ్రమ. మేము హైడ్రాకి జై కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా జై కొడుతున్నారు మేడం. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు కబ్జా అయిన మరి గుంజుకొస్తుండే రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వస్తుందా మేడం హైడ్రా వేయడానికి కారణం? మేము ఎందుకు రేపు వర్షాలు వస్తే ఇట్లా రోడ్ల పాలు కావాలి, ప్రాణాలు పోతున్నాయని చెప్పి. అదే విధంగా ఇంకొకటి, రేపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం కాదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేపు ఫర్దర్ ఫ్యూచర్ కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా, బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కొంచెం ఇంతో ల్యాండ్ కాపాడింది ఎవరు అంటే ఆ దినంలో రేవంత్ రెడ్డి గారి పేరు ఉంటుందో ఉండదు, చరిత్రలో ఉంటది కదా. ఒక హైడ్రా తెచ్చింది రేవంత్ రెడ్డి గారు అన్నట్టు చరిత్రలో ఉంటది. ఈ ల్యాండ్ కాపాడింది అంటే ఎవరు గుర్తుకొస్తారు? అప్పుడు రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే హైడ్రా అయ్యేవాటికి. మేడం మేము ఏమంటున్నాం, వాళ్ళ భ్రమలు ఉన్నారు. ఈ రోజు కేటీఆర్ కూడా రోడ్ షో చేస్తుంది కదా, రమ్మని చెప్పండి చూసుకుందాం. ఏం మాట్లాడతాడో మేము కూడా అదే చూస్తున్నాం. కేటీఆర్ కాదు, మేము ఒకటే, కేసీఆర్ రావాలి. అసెంబ్లీకి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, అధికారం మీద ఏం అసలు ప్రశ్నించాలో ఏం చేయాలో ఏదే సోయి తప్ప ఉంటాడు. ఎందుకు మేడం అట్లాంటి ఫామ్ హౌస్ లో ఉన్నటోళ్ళని కూర్చున్నటోళ్ళని అలాని అధికారం ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భ్రమ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి ఉండి చరిత్రలో ఎప్పుడన్నా వచ్చి ప్రచారం చేయడం చూసినా మేడం? ఉప ఎన్నికల్లో మీరు చూసిరా ఎప్పుడన్నా? ఎవరైనా చూసిరా రాష్ట్రం? కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రోడ్ షో కూడా చేస్తున్నారు ఒక ప్రచారం కోసం. ఎందుకంటే మార్పు కోసం. ఎందుకంటే మాకు ఆ ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోనే మాకు ఒరిగేది లేదు, పోయేది. అది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆ స్టేట్మెంట్ తో. మేము ఒక్క సీట్ తో మేము మా ఇప్పుడు సీఎం ఎవరు కాలేరు, మాకు ఏ విధంగా మేమేం కోల్పోయాం, వచ్చినా పోయినా మాకేం నష్టం ఏం లేదు. కానీ మాకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. అది అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి ఏమంటారు, సీఎం కే టార్గెట్, సీఎం ఈ సీట్ ఓడిపోతే సీఎం కే కుర్చీకే టార్గెట్ ఉందని. అవన్నీ వాళ్ళ పిచ్చి కూతలు, అవన్నీ వాళ్ళ భ్రమ. రైట్. మరి పైల కృష్ణారెడ్డి గారు మీరేమంటారు? జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా ఇప్పటికే మరి కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత తొలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మేడం ముందుగా ఇందాక వీళ్ళు మాట్లాడిన దాంట్లో స్పష్టత చాలా తక్కువ ఉన్నది. విజయ్ గారు మాట్లాడిన దాంట్లో కొంత మనం ఏకీభవిస్తున్నాము. బీజేపీ గురించే వాళ్ళు ఏదో అస్త్రం వేయడానికే ఆయనకు మంత్రి పదవి ఇప్పించినట్టు, బీజేపీ వెనకాల ఉండి ఏదో నాటకం ఆడినట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు.
ఎక్కడైనా రాజకీయాలలో ఇలాంటి వ్యవహారాలు ఉండయండి. ఎదుటి వ్యక్తిని వీక్నెస్ను అనుకూలంగా మర్చుకోవడానికి ప్రతి ఒక్కరు ఉంటారు. అదే జరుగుతుంది తప్ప మాకు ఆల్రెడీ మాకు ఉండాల్సినది అక్కడ చాలా అస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే లోకల్గా ఉండే ఒకటి వ్యక్తి ఆల్రెడీ ఓడిపోయింది అనేది ఒకటి సానుభూతి ఉంది. రెండోది ఏంటంటే మాకు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లా నుంచి కూడా తీసుకొచ్చేసి అక్కడ ఏంది ఏం కథ అనేది మేము పూర్తి స్థాయిలో అవగాహనతోటి పనిచేస్తున్నాము. మా బూత్ కేంద్రాలలో ఎలా పనిచేస్తారు, బయటకు ఎక్కువ హంగామా ఉండదు, సోషల్ మీడియా ఉండదు, కానీ ప్రతి గడపను టచ్ చేస్తున్నాము. ఇంకొకటి విషయం, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, రాహుల్ గారు కొద్దిగా ఓపిక పెట్టండి, నేను చెప్తా. అజారుద్దీన్ అనేట ఆయన వ్యవహారం ఎట్లుందంటే, దొంగతనం చేసేటోడు ఎంత ప్లాన్ చేసిండు, ఎంత కష్టపడ్డాడు, డోర్లు ఎట్లీలు కొట్టిండు, కిటికీలు ఎట్లీలు కొట్టిండు, అడు గొప్పగా చేసిండు, దాన్ని గుర్తించాలంటున్నారు అజారుద్దీన్ చెప్పినట్టు. అంటే దొంగతనం చేసింది అవసరం లేదా? క్రికెట్ బెట్టింగ్లో ఏం చేసిండో తెలియదా? దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా క్రికెట్ బెట్టింగ్లో ఇది దొరికి సస్పెండ్ అయిన వ్యక్తి ఎవరు? అజారుద్దీన్ కాదా? దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తికి తీసుకొచ్చేసి మీరు ఈరోజు ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాకముందే మంత్రి పదవి ఇచ్చారు, ఎన్నో గొప్పగా చెప్తున్నావు. ఎక్కడ ఆయన ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడ్డాడు? ఎక్కడి నుంచి ఏ ఉద్యమం చేసిండు? ఏ కమ్యూనిటీ గురించి కొట్లాడిండు? ఆ నాంపల్లిలో ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, లాస్ట్ టైం పోటీ చేసిండు, ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ధర్నా అయినా, రాస్తారోకో అయినా, ప్రజా సమస్యలైనా ఆయనకి ఇవ్వండి. అక్కడ సిన్ని సూయాలలో తేడాలు వచ్చినాయి. ఎక్కువ కృష్ణానగర్లో, రహమత్ నగర్లో ఉండాల్సిన వాళ్ళు ఏదైతే ఎంఐఎంకి ఎగనెస్ట్గా ఉండే సీఆర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో ఉన్నారు. అది బీజేపీకి టర్న్ అవుతుంది, బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు, ఇదంతా ఇరాను, ఇదంతా వ్యక్తులు అంటే సీఆర్లు ఏదైతే ఉండేదో ఆ ప్రభావిత ప్రాంతాలలో. కాబట్టి ఇదంతా దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఎత్తుగడ వేసిండు. ఇంకోటి ఏంటంటే హైడ్రా విషయం కూడా ప్రజా సమస్యలలో అది కనబడనియొద్దంటే ఎంతసేపు హిందూ ముస్లిం అనేది కనబడాలంటే ఎంతసేపు ఏంటంటే మా అజారుద్దీన్ చుట్టూ రాజకీయం నడపాలనేది రేవంత్ రెడ్డి గారు వేసిన వ్యూహము. వ్యూహంలో ఆ ఎత్తుగడలలో బీజేపీ పడదు. ఇంకొక అంశం, హైడ్రా గురించి గొప్పగా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అయ్యా మీకు ఓన్లీ బడుగు బలహీన వర్గాలలోనే అక్రమాలు జరిగినాయి, కబ్జాలైనాయి. ఓల్డ్ సిటీలో పోదాం పదండి. మీరు చంద్రాయన్ గుట్ట చెప్పండి, చాదర్గఢ్ చెప్పండి, ఎక్కడైనా ముస్లిం అనేటోళ్ళు ఎక్కడ ఎన్ని కబ్జాలు చేసుకుంటా కట్టిర్రు. ఒక్క గల్లీలో కనీసమైన ఏది మనము మినిమం వదలాల్సింది ఏముండదు. రోడ్డు ఉంటుంది, రోడ్డు పైన కట్టిన తర్వాత పైకి వెళ్ళి స్లాబ్ 3 ఫీట్లు పైకి వేస్తాడు. అది టాప్ లెవెల్లో వేసుకొని పోతే అది తగులుతుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఒక్క ఇల్లు కాదు, 100% తీస్తే 99% ఓల్డ్ సిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని పోయి ఎప్పుడన్నా గూలగొట్టినరా? ఇక్కడ హిందువులు ఉన్న ఏరియాలలో సెట్ బ్యాక్ 1 ఇంచు తేడా ఉన్నా, 2 ఇంచులు తేడా ఉన్నా తీసుకొచ్చేసి బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి 100 మంది పోలీసులను పెట్టి గులగొడుతున్నారు. ఒక్కసారి పోయి ఒక్క ఓల్డ్ సిటీలో గులగొట్టమను. మీ ప్రభుత్వం ఏముంది? కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు వ్యవహారం చేయనిక, ముస్లింలను బతికేయనిక, వాళ్ళ వర్గాన్ని ఓట్లను దాటుకోవడానిక మీ ప్రభుత్వం ఉంది? తెలంగాణ సమాజం మొత్తానికి ఉందా? ఒక రూల్ తీసుకొస్తే ఓల్డ్ సిటీలో ఏదో ఉంటుందో న్యూ సిటీలో అదే ఉండాలి. అదే కాకుండా ఓల్డ్ సిటీలో ఒకటి, ఎంఐఎం కాలేజీకి ఒక రూలు, మల్లారెడ్డి కాలేజీకి ఒక రూలు. మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు కాదా? ఓన్లీ ఎంఐఎం సంబంధించిన వాళ్ళ కాలేజీలో చదువుకునేటోళ్ళ విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందా? మల్లారెడ్డి కాలేజీని గులగొడితే భవిష్యత్తు గుర్తు రాలేదా? ఇదంతా ఎవరికి నాటకాలు చెప్తున్నారు? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. ఒక వర్గాన్ని వెనకాల తీసుకొచ్చి ఇంకొకటి విషయం చెప్పదలుచుకున్నా, గుడే కాదు, ఎకరంన్నర భూమి శ్మశాన వాటికకు రాత్రి దారదత్తం చేసింది ఎవరు? ఆర్మీకి సంబంధించిన ల్యాండ్ను. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ద్వంద్వ వైఖరులు, ఇలాంటి దొంగ రాజకీయాలు చేస్తున్నది, దోపిడీ రాజకీయాలు చేస్తున్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వర్గాల మధ్యన, కులాల మధ్యన తీసుకొచ్చి అది ప్రశ్నించిన వ్యక్తులే వీళ్ళే దేశద్రోహులు, వీళ్ళే కులాల మధ్యలో, మతాల మధ్యలో స్విచ్ పెడుతున్నారని
భారతీయ జనతా పార్టీని బదనం చేస్తున్నారు. ఈ సమస్యను ఈ రోజు మూడు ఖాళీలు మంత్రి పదవులు ఉంటే ముగ్గురికి ఏనుంటారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి ఏనుంటారు, మైనార్టీలో ఎమ్మెల్సీలు లేరా? ఒక అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా జుబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసిన క్యాండిడేట్ కి ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జుబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయడానిక తెలంగాణ ప్రజలను మోసం చేయడానిక? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా చెప్పాలి. ఏదో మసిడి పూసి మారేడు ఖాయం చేసిండు, ఆయన ఏదో దేశోద్ధారకుడు, దేశాన్ని కాడిండు, దేశాన్ని తాకట్టు కూడా పెట్టిండు, సస్పెండ్ అయిండు బీసీసీ నుంచి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అది గుర్తుపెట్టుకోలేకుండా ఆయన దేశాన్ని కాడిండు, దేశ కీర్తిని దెబ్బతీసిండు, అది గుర్తుపెట్టుకోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎలక్షన్ లో గుణపాఠం చెప్పే టైం వచ్చింది. ఆయన అభద్రతా భావంలో ఉన్నాడు. ఆయన ఇంకా 3-4 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితిలో లేదు. అది అందరి జగమెరిగిన సత్యము. మేమంటలేము, ప్రతిపక్షాలు కూడా అంటలేవు. సొంత పార్టీ నాయకులు మంత్రులలోనే డిస్కషన్ జరుగుతుంది. అఫీషియల్ గా కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. అది రాబోయే రోజుల్లో చూస్తాము. భారతీయ జనతా పార్టీ మాకు రోజు గ్రోత్ ఉన్నది. మిగిలిన పార్టీలది విజయ్ గారు మీరు ఒకసారి చూడండి. డే టు డే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడ డే టు డే గ్రాఫ్ కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది కొద్దిగా కాన్స్టెంట్గా ఉన్నది. కానీ బీజేపీ వాస్తవం చెప్తున్నా, నేను అక్కడ వెళ్ళి చూసిన వ్యక్తిగా కాంగ్రెస్ ది టోటల్ గా కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఒక స్టాండిటీ లేదు, వ్యక్తి ప్రవర్తన బాగలేదు క్యాండిడేట్ది. అంటే తండ్రి బ్యాక్గ్రౌండ్ అనేది కాదు, కానీ ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్, ఈ వ్యక్తి ప్రవర్తన, అటిట్యూడ్, బిహేవింగ్, మాట్లాడే విధానం కానీ, ఆయన వెనకాలన్న వ్యక్తులు కొంత షో చేస్తున్నది కూడా అది ఓవర్గా అయిపోయి మనం అంటే కడుపులో పట్టిన దానికంటే ఎక్కువ తింటే అజెక్ట్ అవుతుంది చూడు. ఆ పరిస్థితులలో జూబ్లీహిల్స్ లో ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే ఈ వ్యక్తి ఇలాంటి ప్రవర్తనలో ఉంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది అది ఎలక్షన్ లో చూస్తాము. ఇదేంటంటే మేము గ్రాడ్యువల్ గ్రోత్ అవుతున్నాము. ఈ 10 రోజులలో మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. బీజేపీ ఎప్పుడైనా స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఇది పరుగు పందెం లాంటిది. 1000 మీటర్ ఫస్ట్ లో వాళ్ళు పరిగెత్తవచ్చు, కానీ లాస్ట్ 100 మీటర్లు పరిగెత్తేది బీజేపీ ఎలా పరిగెత్తుంది అనేది తెలుసు. మా కేంద్ర నాయకత్వం వస్తుంది, మా కేంద్ర మంత్రులు వస్తారు, మా స్టార్ క్యాంపెయినర్లు తిరుగుతారు. ఆ రోజు మీరు పూర్తి స్థాయిలో పిక్చరే చేంజ్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్ విజయ్ గారు, మీరేమంటారు? మరి 3 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, ప్రచారాలను చూస్తుంటే మీరేమంటారు? 3 పార్టీలు బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడైతే సీన్లోనైతే బీజేపీ లేదండి. వాళ్ళు లాస్ట్కి వస్తాం 100 మీటర్స్ ఉరుకుతాం అంటున్నారు. సరే 100 మీటర్స్ మరి ఎట్లా ఉరుకుతారో చూడాలి. ఇప్పటి వరకు ఉరుకున్న వాళ్ళు అప్పుడు ఎట్లా ఉరుకుతారో. ఇప్పుడు ఏమైనా ఉరకడానికి కావాల్సినటువంటి శక్తి మాత్రం కాంగ్రెస్ ఇచ్చినట్టే. కొంచెం ఉరకడానికంటే గెలవడానికి కాదు, కానీ కొంచెం ఏంటంటే ఇప్పుడు హిందూ ముస్లిం 2 రోజులు ఇక వీళ్ళంటారు బండి సంజయ్ ఇటువంటి బ్యాచ్ అంతా రేపటి నుంచి దిగి ముస్లింకి ఇచ్చిర్రు, హిందూ ముస్లిం ఇదే లేపుతారు ఇక 2 రోజులు ఇక మొత్తం ఇదే. కానీ సార్ అలా మాట్లాడినట్లయితే ఇటు బీజేపీకి దెబ్బ పడదా, మైనార్టీల నుండి మరి బీజేపీకి దెబ్బ పడే చెప్పండి. ముస్లిం హిందూ గురించి కరెక్ట్ చెప్తుంది, చెప్పండి అన్న మీరు చెప్పండి. నేను అదే కరెక్ట్ చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటైపోయారు ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అస్త్రం ఇచ్చిండు. ఎందుకు? బీజేపీ ఓట్లు పెరగట్లేవు. బీజేపీ ఓట్లు పెరిగితే బీఆర్ఎస్ ఓడిపోతుందేమని ఒక వ్యూహం వాళ్ళది. బీజేపీ మొత్తం డౌన్ అవుతా ఉంటే ఓట్లు మొత్తం బీఆర్ఎస్ ఈజీగా గెలిచిపోతుంది అనే ఒక వ్యూహం ఉన్నది. బీజేపీ ఓట్లు కనీసం 25,000 ఓట్లు 30,000 ఓట్ల కన్నా తీసుకురావాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇది. ఇంకొకటి ఏంటి, ముస్లింలలో ఎంఐఎం చెప్పినా వినట్లేరు. 50-50కి పడిపోయింది. ఉండే ఓ వారం 10 రోజుల నుంచి చాలా 30% నుంచి 50-50 అయిపోయింది. ముస్లిమ్స్ చెప్పినా వినట్లేరు. అది ఇంటెలిజెన్స్ సర్వే వాళ్ళు చేయించుకున్న తర్వాతనే అజారుద్దీన్ని పెడితే కూడా ఇది కూడా ఇప్పుడు కల్లా ఆశలాగానే చూసుకోవాలి. ఎందుకంటే అజారుద్దీన్ అనే వ్యక్తి ఆడ పోటీ చేసిండు. అజారుద్దీన్ అనే వ్యక్తి ముస్లింలు ఆయన చూడగానే మొత్తం గంపగుత్తగా 100 మంత్రి అయినా మంత్రి కంటే ఎక్కువ ఆయన క్రికెటర్గానే ఎక్కువ తెలుసు. చూడగానే 100% వేసే ముచ్చట లేదు. అవన్నీ తెలిసినటువంటి అంశమే. కానీ ఏదో ఒక ఇట్లాంటి ఇష్యూ వస్తేనన్నా బీజేపీ ఓట్లు పెరగడానికన్నా ఓ ప్రయత్నం చేస్తే హిందూ ముస్లిం చర్చ ఇప్పటి వరకు లేదు వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఆ చర్చ తీసుకురావడం కోసం ఇది ఒక వ్యూహం. అందులో భాగంగానే పార్టిసిపేషన్ చేసిరు అనుకోవాలి. ఇప్పుడు ఇందులో తెలుసా
లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం, అదేవిధంగా కాంగ్రెస్, ఇప్పుడు ఈ ఒక అస్త్రం ఇచ్చినందుకు బీజేపీ కూడా మిలాఖత్ అయింది అనుకోవాలి. అదే ఎన్నికల కమిషన్, ఇవన్నీ ఒక బంచ్ లాగానే, ఒక పూలగుత్తి లాగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నవి ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దాంట్లో. ఇంకో నేషనల్ కూడా ఇంకా అవకాశం మరి ఆలోచన రాలేదా కాంగ్రెస్ పార్టీకి? ఇటు ముస్లింలకు ఇచ్చారు, బాగానే ఉంది, ఎట్లా బీసీలకు ఇవ్వాలని ఒకటి ఉంటుంది కదా. ఆ బీసీ కోటాలో నవీన్ యాదవ్ కూడా ఇస్తే అయిపోతుండే. బీసీ కోటాల ఒకే నియోజకవర్గం నుంచి 2 మంత్రులు ఉంటుండ్రు, హైదరాబాద్కు మంత్రులు లేరు, ఎట్లాగో ముస్లింకి ఇచ్చారు. అట్నే నవీన్ యాదవ్ కూడా ఇస్తే, లేదా ఒక బాగుండేది, ఒక క్రికెటర్ ఉండేది, వాళ్ళ చరిత్ర రౌడీ షీట్ చరిత్ర ఉన్న వాళ్ళకి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా బాగుండేది, ప్రజలు బాగా యాక్సెప్ట్ చేసే వాళ్ళేమో. ఇవన్నీ ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అసలు రాజకీయంగా చేయాల్సినటువంటి అంశం అయితే ఎన్నికలు మీరు ఇవ్వాలనుకుంటే, అజరుద్దీన్కి ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఓ 20 రోజుల ముందే ఇవ్వాల్సి, 20 రోజులు కాదు, ఓ 6 నెలల ముందే, మన మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. ముస్లింకి ఇవ్వాలని అనుకున్నట్లయితే ఎన్నికలు అయ్యి నోటిఫికేషన్ వచ్చి మీ సర్వేలు చూసుకుంటే ముస్లిమ్స్ అంతా ఎంఐఎం చెప్పినా ఇంటి లేరు అనేది వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తున్నారంటే ఈజీగా అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎలక్షన్ ముందు ముస్లిం ఓట్ల కోసము ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాము అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది రాజకీయం అనుకోరు, తెలివి తక్కువ రాజకీయమనే అనుకుంటారు. అది ప్లస్ ప్రెషర్ పెరుగుతుంది. ముఖ్యమంత్రికి ఎట్లుందంటే, వాస్తవం ఇందాక బీజేపీ వాళ్ళు అనేది కూడా వాస్తవం, ప్రెషర్ ఉన్నది. ఇది ఓడిపోతే ముఖ్యమంత్రిని మారుస్తారు అనే చర్చ చాలా ఉన్నది. అది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అంశము. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనేది మంత్రులే అంటున్నటువంటిది. మంత్రులు ఎవరు వినట్లేరు ఇప్పటికే. దీని తర్వాత ఇక అసలు వినరు, మంత్రులు వినరు, అధికారులు వినరు. ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు, ప్రజల్లో సపోర్ట్ లేదు అని తెలిసిన తర్వాత అధికారులు కానీ, మంత్రులు కానీ, మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వినే ముచ్చటే ఉండదు. మార్చాలనే డిమాండ్ మాత్రం ఎక్కువగా వస్తుంది. మార్చుతారా లేదా అనేది హైకమాండ్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. కానీ ఆ రకమైనటువంటి ప్రెజర్స్, ఆ రకమైనటువంటి ఒత్తిళ్లు మాత్రం సహజంగా వస్తుంది. డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం అంటేనే అఫెన్స్ నుంచి, వాళ్ళు అఫెన్స్లో లేరు, మొత్తం డిఫెన్స్లో పడ్డారు. ఒక్కసారి డిఫెన్స్లో పోయిందంటే ఎలక్షన్ మూమెంట్ అవుతా ఉంటే అది కౌంట్ డౌన్ కిందనే ఉంటుంది తప్ప మళ్ళీ లేవడం అనేది అంత ఈజీ కాదు. మీరు ఈజీ డిఫెన్స్లో పడ్డామని బయటికి రాజకీయాలు అర్థమైన ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది డిఫెన్స్లో కాంగ్రెస్ పడిపోయింది అనే అంశం. రైట్. రాహుల్ గారు మీరేమంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి మరి జూబ్లీహిల్స్ ఎన్నికని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్లో ఓడిపోతే కొందరు కోవట్లు కూడా ఉన్నారు, ఇదంతా మళ్ళీ రేవంత్ రెడ్డి మీదనే వేస్తారు అనే ఆలోచనతో కూడా మరి స్వయంగా రేవంత్ రెడ్డియే రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. దీనిపై మీరేమంటారు? మేడం, ఇప్పుడు మరోసారి తెలియస్తున్న స్వతంత్ర టీవీ ద్వారా అందరు ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు మళ్ళీ ఇదే ఉంటుంది మా సమాధానం. నవీన్ యాదవ్ అనే వ్యక్తి భారీ మెజార్టీ 30,000 మెజార్టీతోని అక్కడ ఘన విజయం సాధిస్తాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. ఇది మరోసారి కూడా మీరు ఆయనకే మంత్రి పదవి చెప్పారు. బీసీ కోట కింద ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? 100% ఇస్తాడు. అవకాశం వస్తే 100% ఇస్తాడు. 100% ఇస్తాడు. అజారుద్దీన్ తో పాటు ఎందుకు ఆయన అన్న మైనారిటీ వరకు ఒకరికి ఇచ్చారు, బీసీ కూడా ఇస్తారు అన్న. బీసీలు కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో గెలిచే తోపు లేరు కదా. విజయనగర్ నేను చెప్తున్నా ఏనండి, మీరు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ లో మాట్లాడతారు, రాజకీయ విశ్లేషకులు పేరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏమున్నది? మీరు బీఆర్ఎస్ పార్టీ విమర్శించారు. బీఆర్ఎస్ స్టాండ్ రాహుల్, బీఆర్ఎస్ స్టాండ్ ఏమున్నది? విజయ్ గారు మీరు బీజేపీ ముఖ్యమంత్రి చెప్పుకోండి. నా గురించి ఏంది పర్సనల్ విషయం మాట్లాడదాం అంటే మాట్లాడదాం. నువ్వు విషయం మీ విధానం చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఉన్నది. అధికారంలో విమర్శిస్తారండి. అధికారంలో ఉన్నారు మీరు, అధికారం చేయట్లేదు మీరు. అధికారం చెప్తారు, అది చెప్తారు. రాజకీయంగా చెప్పినాం, రాజకీయంగా విమర్శ చేసిన రాజకీయ విమర్శ, అది రాజకీయ అభిప్రాయం నాది. విజయ్ గారు మనం చెప్పండి. రాహుల్ ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పారు, కృష్ణ గారు చెప్పారు, బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు మా దాంట్లో కౌంటే లేదు. అంటే జూబ్లీహిల్స్ ప్రజలలో కౌంట్ లేదు, లేదంటే
రాష్ట్ర ప్రజల్లో కౌంట్ లేదు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళని ఒక సమాధానం రాష్ట్ర ప్రజలైనా మేమైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీకు ఏం ముఖం చూసి ఓట్లు వేయాలి, మీరు ఏం చేశారు, ఆ కేంద్రంలో ఏం చేశారు, పోనీ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చారు, 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 800 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారు మేడం? ఒకటే చెప్తారు, మోడీని చూసి ఓట్లు వేయరంటారు. గంతే కాదు, మతాన్ని చూసి ఓట్లు వేయరంటారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణ గారిని ఇందాక మొత్తం అడిగితే జూబ్లీస్ ప్రజల గురించి టాపిక్ రాలేవని మొత్తం మతం గురించి చెప్పాడు. మొత్తం హిందువులు ముస్లింల గురించి కొట్లాట పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అనేది అందరి సమానం ఇస్తుంది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. అందులో క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. మరి మీ బీజేపీ పార్టీలో ఉంటుందా? ఉండదు. మేము అదే చెప్తున్నాం, ఏంటంటే మీకు దగ్గర సమాధానం లేదు, మీకు ప్రజలు ఎట్లేస్తారు? కానీ కాస్త కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, ఆ బాధ్యత కానీ చెప్తారు. ఇక మీ దగ్గర సమాధానం లేదు, మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతారు? అయినా దీపక్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాష్ట్ర ప్రజలకు తెలియదు, అసలు ఆ సగం జూబ్లీస్ ప్రజలకే తెలియదు. ఆ మాగంటి గోపీనాథ్ అంటేమో సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రజలకు తెలుసు. నవీన్ యాదవ్ అంటే ఆల్రెడీ ఆయన ఇంతకుముందు పోటీ చేసిన కాబట్టి తెలుసు. అసలు ఈయన ఎవరో కూడా చక్కగా తెలియదు అసలు దీపక్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకా వీళ్ళు మాట్లాడి వాళ్ళకి గెలుస్తారు అని వాళ్ళ ఇంకా పుంజుకుంటుందట. ఏ దగ్గరకు వచ్చింది అంటారు, కృష్ణ గారు అంటారు. నాకు నవ్వొస్తుంది అసలు, తప్పనా అసలు? మీరు పుంజుకుంటానికి మీ భ్రమలో ఉన్నారు, మీ సీట్లు పెరుగుతున్నాయి అనుకుంటారు. కానీ ఎంత వ్యతిరేకం జరుగుతుందో మీ మీద. కేంద్రం నుంచి రూపాయి మీరు దేలేరు ఈ రాష్ట్రానికి. మోడీకి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రం అంటే ఇష్టం లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇన్విటేషన్ ఇచ్చినా చక్కగా రాలేడు మోడీ. కేంద్రం నుంచి చక్కగా ఎవరు పెట్టుబడులు పెట్టలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి ఉన్నారని ఇప్పుడు కూడా మోడీ రాడు. పక్కన అమరావతికి పోతాడు, కూటమి ప్రభుత్వం పిలిస్తే పోతాడు. కానీ ఇక్కడ మేము పిలిస్తామని మాకు చక్కగా అపాయింట్మెంట్ ఇవ్వడు. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉండదు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు ఇష్టం ఉండదు. అంటే మరి బీజేపీ వాళ్ళకి ఎట్లా ఓట్లు వేయాలని? అంటే అధికారం ఎవరికి శాశ్వతంగా ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. రేపు మోడీ కూడా ప్రధానమంత్రి ఎప్పుడు కూర్చోడు కదా, పీఠం వేసుకొని కూర్చోడు కదా. ఆయన దేవుడు కాదు కదా ఈ దేశానికి. ఆయన ఏదో మనం ఎన్నుకున్నప్పుడు ఆయన అదృష్టం కలిసి వచ్చింది, ప్రధానమంత్రి అయ్యాడు. మేము గౌరవిస్తాం ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి పెద్దన్న లెక్క అని చెప్పి పార్టీలన్నీ పక్క పెడితే ఒక బాధ్యత గల ఒక పౌరుడు ఈ దేశానికి అని చెప్పి మేము కూడా గౌరవిస్తాం. కానీ ఆ గౌరవాన్ని కాపాడుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పి ఆయన సోయలేదా? ఒక ప్రధానమంత్రికి ఉన్నాడు కదా, ఈ రాష్ట్రం భారతదేశంలో లేదా? ఈ రాష్ట్రాన్ని ఏదో ఇంటర్నేషనల్ మాట్లాడుతూ ప్రధానమంత్రిని గారిని సోయి లేదా అని మాట్లాడే ముందు పూర్తిగా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. సోయి లేదా అంటే సోయి లేదా అని మాట్లాడే ముందు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని పెద్దలంటే ప్రధానమంత్రి ఈ సమస్యను మాట్లాడు. నీకేమైనా సోయి ఉందా? నువ్వు ఎన్నడూ ఎక్కడ బీగినవనే నీకు సోయి ఉన్నది? ప్రధానమంత్రిని సోయి లేదని మాట్లాడేంత దమ్ము నీకు తెలివి ఉందా? మాట్లాడు, ఏదో సమస్య మాట్లాడు. సమస్య కాదు మరి నువ్వు రౌడీ షీటర్ అని రౌడీ షీటర్ ఎట్లా ఉంటుండు? ఆయన రౌడీ మీకు చెప్పిండా? అంటే బీజేపీలో రౌడీ లేరా? మాకు తెలియదా? సమస్య అనేది రౌడీ అనేది పేరు పెట్టిండు, హిందువుల కోసం పెట్టాడు మాట్లాడారు. నేను అది చెప్తున్నా. నేను మీరు మత రాజకీయం బంద్ చేస్తే బాగుంటది. జూబ్లీస్ ఉప ఎన్నికల కోసం మాట్లాడాలి. నువ్వు ఇందాక ఏం మాట్లాడావు? మత రాజకీయం తీసుకొచ్చారు. అసరుద్దీన్కి ఎందుకు ఇచ్చారు, చాంద్బార్ ఎందుకు, ఇవెందుకు అడగులు కొట్టాలంటే ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు మత రాజకీయం కాదు, జూబ్లీస్ కోసం మాట్లాడాలి. జూబ్లీస్ ప్రజల కోసం ఏం చేస్తాను ప్రశ్నించు. నేను చెప్తా దానికి సమాధానం. నువ్వేం చేస్తున్నావు? రాజకీయం గురించి ఎందుకు చెప్పినావా? ఆయన ఏదో దేశానికి కూర్చుండని ఎందుకు చెప్పినావు? ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది చెప్పు, నువ్వు చెప్పు. మనస్ఫూర్తి చెప్పాలా? నువ్వు చెప్పు. మోడీ చెప్పు, ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడు? ఒకటిను రావులు, నీకు అవకాశం వచ్చింది, నేను చెప్పాల్సింది చెప్తా విను. రాష్ట్రాన్ని పాలించమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు, రాష్ట్రాన్ని ప్రాపర్ గా పాలించండి. దేశాన్ని పాలించమని బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇచ్చినా ఎంపీ సీట్లు ఇచ్చిండ్రు, దేశాన్ని పాలించమని ఇచ్చిండ్రు. దేశాన్ని సుభిక్షంగా దేశాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాము. దేశ సమస్యలు ఎట్లా పరిష్కరించానో మోడీ గారు పరిష్కరిస్తున్నారు, మోడీ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ప్రేమ ఎంత ఉంది మోడీకి? ఈ రాష్ట్రం మీద పట్టు లేదా? ఈ రాష్ట్రం ఆయన ప్రధానమంత్రి రాహుల్ నువ్వు ఒక సందర్భాలలో సింగిల్ వాడు మానేసాయి. మోడీ గారు మోడీ అనడం మేము రేవంత్ రెడ్డి గారు అంటున్నాము. మోడీ తెలంగాణ చెప్పేది ఏంటంటే తెలంగాణ అనేది భారతదేశంలో ఉన్నది. మోడీకి
మేము అంటున్నాం, మేము మోడీ గారిని, సరే మీరు మోడీ గారు అంటారా, మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందండి రాష్ట్రం మీద, ప్రేమ ఎంత ఉంది మీరు చెప్పురి. బీజేపీ నాయకులు ఉన్నావు కదా, ఎన్నిసార్లు వచ్చిండు మోడీ గారు ఇక్కడికి? మేడం మేడం ఒక్క నిమిషం రాహుల్ గారు, మనం కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 50 నుంచి 60 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కదలడానికి అపాయింట్మెంటే ఇస్తలేడని చెప్పేసి 2-3 రోజులు ఉండుకుంటా రిటర్న్ వచ్చిపోయింది. ఒక్క నిమిషం. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని ఏ రోజు అపాయింట్మెంట్ అడిగిండు, ఏ రోజు ఒక్క రోజన్నా మీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఒకటి చూపించండి. నేను మోడీ గారిని కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ అడిగినాను, ఈ మంత్రి నాకు ఇవ్వలేడు, మా ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా మరి చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోరు, రేవంత్ రెడ్డి గారు మాటలైనా ఎన్నిసార్లు అడిగినా నా అపాయింట్మెంట్ మోడీ గారిని ప్రధానమంత్రిని అడగలేరా? మీకు తెలియదా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాహుల్ ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందుతుందని చెప్పి ఎన్నో సందర్భాలలో చెప్పారు. మా కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చిన కేంద్ర కేబినెట్ తోటి డిస్కషన్, అంటే మీ మంత్రివర్గం తోటి మీ శాఖ మంత్రులతో మాట్లాడి చేస్తున్నది. ఇక్కడ మీ సమస్య ఎందుందో లేవనెత్తండి. కేంద్రంలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి ఏదో రోజైనా రిప్రజెంటేషన్కి ఇది మన రాష్ట్రానికి కావాల్సింది, మీరు కేంద్రంలో ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పిందా? మీరు ఏది చేయకుండా ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినది ఏదైతుందో కేంద్రం ఏం చేస్తలేదు, మన దగ్గర నుంచి 30 రూపాయలు 100 రూపాయలు తీసుకొని 42 రూపాయలు ఇస్తుందంటే దేశానికి ఖర్చు పెట్టాల్సింది, దేశ సమస్యలు ఉన్నాయి, దేశ భద్రత ఉంటుంది, దానికి కావాల్సిన దేశానికి కావాల్సిన 62 రూపాయలలో దేశ భద్రతకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక నిమిషం అన్న, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. జూబ్లీహిల్స్ అనేది ఆయన ఏరియాలో వస్తుంది కదా, కిషన్ రెడ్డి ఏరియా అయినా కదా, ఆయనే కదా. కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నిసార్లు వాళ్ళు మంచి చెడులు అరుచుకుంటూ ఒకసారి మీరు చెప్పురి. జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఏం పోరాటం చేసి జూబ్లీహిల్స్ ప్రజల కోసం అభివృద్ధి గారి గురించి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. మా పార్టీ నాయకులు ఆయన చేస్తుంది ఏందనేది మీ ఒక్కటి. కిషన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చాలా మంది తప్పు మీరు మాట్లాడుతున్నది. మీ ముఖ్యమంత్రి మాట్లాడినట్టు, మీ మంత్రులు మాట్లాడినట్టు అన్పార్లమెంటరీలు మాట్లాడి అడ్డదిడ్డంగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడి రోజు కాంట్రవర్షియల్ టాపిక్లు మార్చి చర్చలో ఉంటే మీకు మంచోడు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసు. వ్యక్తిగతంగా చూస్తాం కిషన్ రెడ్డి గారిని. మీకు తెలియని విషయాలు నేను చెప్తాను. కిషన్ రెడ్డి గారి గురించి ఆయన దగ్గరికి, ఆయన సపరేట్ ఆఫీస్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఒక స్టాఫ్ ఉంటుంది. ఏ సమస్య మీద అయినా ఆయన అనాలిసిస్ చేసి అది రికమెండ్ చేయన్నా చేయొద్దా, చేయాల్సింది ఉంటే ఏ శాఖ ద్వారా ఎవరికి ఎట్లా రిప్రజెంటేషన్ చేయాలో పని చేయించాలి. ఏదైనా సమస్య రంగాన్ని వేరేలాగా పబ్లిసిటీ చేసి దాన్ని డైవర్ట్ చేసి రాజకీయంగా ఉపయోగించుకుందామని మాట్లాడి ఆయన సమస్యను మీరు తప్ప అది 100% తప్ప. అది కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా జూబ్లీహిల్స్ ప్రజల కోసం మంచి చేయడు, చూలేడు. ఆయనకు సంబంధించిన ఏరియా ఈ రోజు ఏ మొఖం పెట్టుకొని పోయి అడుగుతుడు ఓట్లు, ఏం అభివృద్ధి చేసాడు తెలియదే. మొన్న లీడ్ వచ్చిందా అసెంబ్లీలో 26 వేట్లు వస్తే 60,000 ఓట్లు ఎంపీ ఎలక్షన్ ఎట్లు వచ్చినాయి? కిషన్ రెడ్డి గారికి గుర్తింపు ఉంటేనే వచ్చినాయి కదా. మీరు మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి నుంచి ఏం తెచ్చిండు, నిధులు ఏం తెచ్చిండు కేంద్ర మంత్రి అంటే మొత్తం మీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఏం చేసిండో చెప్పమనండి, మీ మంత్రులు ఉన్నారు ఏం చేసిండో చెప్పమనండి. కృష్ణ ఇప్పుడు ఏం చేయలేరు, మీకు చేయాల్సింది ఏది చేయలేడు చెప్పండి. ఏం చేసిండు? మీరు ఢిల్లీ ఒక గవ్వ కూడా తీసుకురాలేరు. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి ఇంతమంది నాయకులు ఉన్నారు. మీరు ఒక రూపాయి కూడా తీసుకురాలేరు. నోరు చేస్తే బీజేపీ నాయకులు అబద్ధం మాటలు మాట్లాడతారు. ఎట్లా అడుగుతున్నా ఓటు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? కాంగ్రెస్ వాళ్ళది ఎంత ఒకటేనండి. నీకు రాహుల్ నీతోటి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ బీజేపీకి ఉన్న నిబద్ధత ఒక కూడలిలో పోయి నిలబడదాం. కాంగ్రెస్ కున్న నిబద్ధత ఏందో చెప్తారు. ఓట్లు ఎటు పడతాయనేది తర్వాత విషయం, కానీ
ఎవరు నిబద్ధతతోటి పనిచేస్తారు? బీజేపీ క్యాడర్ అంటే ఏంది, బీజేపీ నాయకులు అంటే ఏంది, బీజేపీ చిత్తశుద్ధి అంటే ఏంది? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే ఎంతమంది మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఎంత మంత్రుల మీద వచ్చినాయి? మీ 6 నెలలు 2 కూడా కాలేదు మీ కేంద్రంలో మీ 12 సంవత్సరాల పాలన మీ చూసి దేశ ప్రజలందరూ విరక్తి పడుతున్నారు, రాష్ట్రంలో కూడా చీ కొడుతున్నారు అన్న బీజేపీ పార్టీని చూస్తే. ఇంకా మీరు బీజేపీ పార్టీ గురించి గొప్పతనం చెప్తారు. మరి మూర్ఖత్వంగా మాట్లాడితే మనం ఏం చేయలేము. మీ మంత్రుల మధ్యనే పంపకాల గురించి ఎంత ఇబ్బంది అవుతుంది, దాని గురించి అవినీతి గురించి బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ ఒకటే, రెండే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. మీ ముఖ్యమంత్రి మనిషే గన్నులు పెట్టుకొని మంత్రుల మనుషులే గన్నులు పెట్టి ఇలాంటి కల్చర్ పెట్టుకుంటే దోపిడీదారులు మంత్రివర్గంలో ఉంటే సోషల్ మీడియా నమ్మడం బీజేపీ ఫుల్ అలవాటు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయింది. సోషల్ మీడియా డైనామోలో మీరు ఇంకా ఉంటారు, ఫేక్ ప్రచారాలలో ఇంకా ఉంటారు. ఆ ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతారు. కానీ అవన్నీ అవాస్తవాలు. ఎవరని గన్నులు పెట్టుకున్నది, ఎవరు గన్నులు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రి పక్కన వ్యక్తి అంటారు కదా, మీరు ఎవరు పేర్లు చెప్పురు? మీరు గన్ను ఏనో రాసింది, ఎవడో రాసిన లెటర్ ను పట్టుకొని, ఎవడో రాసిన ఏదో మ్యాటర్ పట్టుకొని మీరు దాన్ని చదివి చెప్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న నొలిలు అయితే మంత్రులను పట్టుకొని దాన్ని అడగండి. కానీ గన్నులు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు సంబంధించిన వ్యక్తి వస్తుంటే అవన్నీ అవాస్తవాలు. మీరు ఏదో మొన్న కొండ సురేఖ గారిని ఓఎస్డీని ఎందుకు అరెస్ట్ చేయలేరు? పోయిన పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయకుండా వచ్చిండ్రు? దాని వెనకాల మతలాప ఏం జరిగింది? ప్రజలు, తెలంగాణ ప్రజలకైతే తెలియాలి కదా. ఏం విజయ్ సార్ గారు ఎవరి ప్రభుత్వం కూలుతుందని చెప్పేసి దాన్ని లోపల నొక్కి పెట్టిండ్రు. అది తెలంగాణ సమాజం చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇలాంటి తెలంగాణకు ఏ పెట్టుబడిదారుడు వస్తుంది? రైట్ విజయ్ గారు చూశారండి, ఇప్పుడు 2 జాతీయ పార్టీలది ఏ రకంగా ఉందనేది చాలా ఈజీగా తెలంగాణ విషయంలో. ఒకటి 56 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి, 56 సార్లు ఢిల్లీకి పోతే ప్రధానమంత్రిని కలుస్తాడు, వీళ్ళని కలుస్తాడు. రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ లేదు, ఇప్పటికీ లేదు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్. ఎక్కడ చూపి, ఎక్కడ ఒక ఫోటో చూపి పక్క పెట్టిగా అయిపోయాయి. మీరు లేదనేది తెలిసిపోయేదిలే కానీ అదొకటి. ఇక రాష్ట్రం నుంచి డబ్బులు మనం వాస్తవానికి తెలంగాణ నుంచి డబ్బులు పోతున్నాయి. మనం రూపాయి ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ, 40 పైసలు. అది చట్ట ప్రకారం రావాల్సినటువంటి అంశం. అదే బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి రూపాయి పోతే కేంద్రం ఇస్తున్నది 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తుంది. మరి ఎందుకు ఇస్తుంది అట్లా? మనం డబ్బులు ఇచ్చేటోళ్ళం, మన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు, మనకు అదనంగా డబ్బులు ఇస్తలేరు అనేది వాస్తవం. ఇవ్వట్లేరు. గుజరాత్కి తీసుకోవతారు, ఉత్తరప్రదేశ్ తీసుకోవతారు, బీహార్ తీసుకోబోతున్నటువంటి అంశం. అది మోసం చేస్తున్నారు, వివక్షతో పరిపాలిస్తున్నటువంటి అంశం. ఇక రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి సురేఖ గారి కూతురు సురేఖ ఆ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చి పంపించారు, గన్ పెట్టిండు అంటే దాని మీద తుపాకీ ఉందా లేదా అనేది విచారణ చేయాలి కదా, చెప్పాలి కదా. సరే, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లే గన్ ఉందని ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చి పంపిండని చెప్పిన తర్వాత మంత్రికి కూతురు రాష్ట్ర ప్రభుత్వం అంటే స్వార్థం కోసం చేయలేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఈడీయో లేకపోతే సిబిఐయో ఈ తుపాకీ సంగతి ఏంది, ముఖ్యమంత్రి ఎట్లా తుపాకీ ఇచ్చి పంపించిండు, తుపాకీ లైసెన్స్ తుపాకా నాన్ లైసెన్స్ తుపాకా అనేది కేంద్ర ప్రభుత్వమైన జోక్యం చేసుకొని విచారణ చేయాలి కదా. అంటే అదే వేరే రాష్ట్రాలలో జరుగుతుంది కదా. వేరే రాష్ట్రాలలో ఏమాత్రం ఇట్లా ఆరోపణలు ప్రతిపక్ష నేతల మీద ఉరికిపోయి పడిపోతున్నారు కదా. అదే కర్ణాటకలో సిద్ధరామయ్య మీద పడుతున్నారు, అందరి మీద పడుతున్నారు కదా ఈడీగానా. మరి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ చూపిస్తున్నారు, రేవంత్ రెడ్డిని ఏం అనట్లేరు ఇన్ని. అదేవిధంగా ఎంఐఎం మీద ఈడీ ఐటీ దాడులు, దేశంలో ఉన్న హిందువులు అందరు ప్రతిపక్ష హిందువుల మీద దాడులు జరుగుతాయి. కానీ ముస్లింగా ఉన్నటువంటి ఎంఐఎం మీద మాత్రం ఒక్క ఐటీ దాడి జరగదు, ఒక్క ఈడీ దాడి జరగదు. ఏ రకమైనటువంటి రాజకీయం జరుగుతున్నదో తెలంగాణ మీద, ముఖ్యంగా పర్టికులర్ తెలంగాణ విషయంలో
తెలంగాణ ఉనికిని, తెలంగాణ అస్తిత్వాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నారు జాతీయ పార్టీలు అనేది మనం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మన అస్తిత్వానికి ప్రమాదకరం. 10 సంవత్సరాల్లోనే, మనకు 10 ఏళ్ళనే ఇన్నాళ్ళు 56 సంవత్సరాల్లో ఆంధ్ర పెత్తనల మీద మనం అణచివేతకు గురైనటువంటి వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు ఢిల్లీ, వాళ్ళు గుజరాత్ వాళ్ళ మీద చేస్తున్నటువంటి పెత్తనాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ళకే మళ్ళా మన అస్తిత్వాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టే విధంగా చేయకూడదు. కరప్షన్ ముస్లింలకు సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటిది, వాళ్ళు సౌదీ అరేబియా తోటి మొత్తం ముస్లిం దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు, అదానికి అన్ని కట్టబెడతారు. ఇక్కడ మాత్రం ముస్లింలకు సంబంధించినటువంటి వస్తువులు కొనొద్దని బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అమ్ముతుంటే కొనొద్దని చెప్తారు. ఇవన్నీ దేశంలో ఒక అన్హెల్దీ వాతావరణాన్ని, రాజకీయ సామాజికంగా అన్హెల్దీ వాతావరణాన్ని సృష్టించి దాని మీద ఓట్లు సంపాదించుకునే లక్ష్యంతో మతం పేరు మీదతోటి వీళ్ళు చేస్తున్నారు బీజేపీ. కులం పేరుతోటి స్టార్ట్ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ రకమైనటువంటి దేశాన్ని ఒక విచ్ఛిన్నకరం వైపు తీసుకెళ్తున్నటువంటి జాతీయ పార్టీలకు దేశం మీద లేదు, తన సొంత రాజకీయ ఎజెండా, తన స్వలాభం. అదాని ఒకవేళ హిందూ మతం చూసుకున్నా, బీజేపీ చేస్తున్నా, మొత్తం దేశ సంపద అంతా అదానికి దోషిపెడుతున్నటువంటి అంశం. అదాని హిందూ కాదు, జైన్ మతస్థుడు. మరి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ కూడా బీజేపీకి లేదు, పర్టికులర్గా హిందూ మతానికి సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని కోట్లు దోషిపెట్టారు అదానికి సంబంధించినటువంటి అంశము. మొత్తం పోర్టులు మొత్తం ఆయన చేతుల్లో, ఎయిర్పోర్టులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో పెట్టి దేశాన్ని నడిపిస్తున్నటువంటిది. ఒకవైపు ఈ రకమైనటువంటిది జాతీయ పార్టీలు దేశాన్ని కాపాడటంలో విఫలమవుతున్నాయి. సౌత్ నుంచే చూడండి, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి పరిపాలించినటువంటి సౌత్ ఇండియా నుంచే దేశాన్ని సాదుతున్నాయి. మనం 20% జనాభా సౌత్ ఇండియా, కానీ జీడిపిలో 35% మనం ఇస్తున్నాం సౌత్ ఇండియా. సౌత్ ఇండియా ప్రజల శ్రమశక్తి, సౌత్ ఇండియా ప్రజల కొనుగోలు శక్తి, ఆర్థిక శక్తి అంతా బలంగా ఉన్నది. మీరంతా మనం సౌత్ ఇండియానే అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అటు గుజరాత్, ఇటు కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ అండ్ వీళ్ళంతా తెలంగాణ అస్తిత్వం దెబ్బతినే. రైట్, టైం అయిపోతుందండి. కృష్ణ గారు ఒక్కటి, విజయ్ గారు బాగా చెప్పారు. ఎంతసేపు అదాని అంబానీ అనేది హిందూ ముస్లిం అనేది తెలంగాణ వాదం మీద గద్దెనెక్కిన తర్వాత ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్టులు కట్టబెట్టింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కదా. తెలంగాణను దోపిడీ చేసి ఆంధ్ర వాళ్ళకు కట్టిబెట్టి రాజకీయ లబ్ధి కొరకు ఆయన బీఆర్ఎస్ను తెలంగాణ వాదానికి వాడుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న సమస్యల నుంచి కొట్లాడుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గద్దె మీద కూర్చోవడానికి ఈ 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని ఆయన ఎవరితోటి రాజకీయం నడిపిండంటే పూర్తి స్థాయిలో ఆంధ్ర వాళ్ళతోటి. అది పక్కగా పెట్టేసి తెలంగాణ అధికారంలో మీరున్నారు, మీరు ఎలక్షన్ ఓడించారు. రైట్ సార్, టైం అయిపోయింది, మనం క్లోజ్ చేసుకుందాం. రైట్ అండి, మరి టైం అయిపోయింది, మనం క్లోజ్ చేసుకుందాము. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణారెడ్డి గారికి, రాహుల్ గారికి, విజయ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.